అమృత ప్రణయ్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదని చెప్పాలి. 2018లో జరిగిన సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చాంశనీయంగా మారి ప్రతి ఒక్కరిని కదిల్చి వేసిన సంఘటన అని చెప్పాలి. స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే ప్రణయ్తో ప్రేమలో పడ్డ అమృత పెరిగి పెద్దవాళ్లైన తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుని తల్లిదండ్రులు ఎదిరించి అమృత ప్రణయ్ని పెళ్లి చేసుకోవడం. ఇక ఈ పెళ్లి ప్రణయ్ తల్లిదండ్రులకి సమ్మతమే కానీ అమృత తల్లిదండ్రులకి మాత్రం అంగీకారంగా లేదు. పైగా అమృత తండ్రి ఓ ప్రముఖ వ్యాపారవేత్త కూడా అవ్వడం. ఇక తన కూతురు తనను కాదని ఎదిరించి కులాంతర వివాహం చేసుకుంది అని కోపంతో బాధతో రగిలిపోయిన తండ్రి తన కూతురి జీవితం గురించి తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం ఎంతటి వరకు దారి తీసిందంటే కూతురి జీవితంలో ఏర్పడ్డ అగాధం అని చెప్పాలి. అలా అమృత తండ్రి తీసుకున్న నిర్ణయం అమృత తన భర్తని కోల్పోవడం. 5 నెలల కడుపుతో ఉన్న అమృత తన కళ్ల ముందే తన భర్తని దారుణమైన పరిస్థితుల మధ్య కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతూ అప్పట్లో ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన ఎన్నో సంచలనాత్మకమైన విషయాలు సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో ఎంత వైరల్ అయ్యాయంటే ప్రతి ఒక్కరూ అమృతకి మోరల్ సపోర్ట్ ఇస్తూ ధైర్యాన్ని ఇస్తూ అమృత జీవితంలో ఏర్పడ్డ విషాదం గురించి కన్నీరు మున్నీరు అయిన వాళ్లే. మరి తన భర్తని కోల్పోయి తన భర్తని తనకి కాకుండా చేసిన వాళ్లపై న్యాయ పోరాటం చేస్తాను అంటూ తన భర్తకి న్యాయం జరిగేలా చేస్తాను అంటూ అప్పట్లోనే అమృత మాట్లాడిన తీరు. మరి ఇక ఆ తర్వాత ఓ పక్క అమృత మాత్రమే కాదు ప్రణయ్ తల్లిదండ్రులు కూడా తన కొడుకుని కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతూ తన కొడుకుని తనకి కాకుండా చేసిన వాళ్లపైన కేసు కూడా పెట్టారు. ఇక దాదాపు అంటే 6 ఏళ్ల కష్టం తర్వాత అమృత ప్రణయ్ కేసుకి కోర్టు సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. అదేదో కాదు, ఆ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వాళ్లలో 5గురికి యావజ్జీవ కారాగార శిక్ష, 1కి మరణ శిక్ష విధించింది. ఎప్పుడైతే కోర్టు ఈ సంచలనాత్మకమైన తీర్పును బయటపెట్టిందో అప్పటి నుంచి ఈ ఎన్నో రకరకాల విషయాలు మనం గనక గమనిస్తే ప్రింట్ మీడియాల్లోనూ సోషల్ మీడియాల్లోనూ వైరల్ అవుతూ వచ్చాయి. మరోపక్క కోర్టు తీర్పు గురించి మీ అభిప్రాయం ఏంటి అంటూ ఇంకొకసారి అమృత ప్రణయ్ తల్లిదండ్రులను కూడా ఇంటర్వ్యూ చేయడంతో ప్రణయ్ తండ్రి కన్నీరు మున్నీరు అవుతూ పోయిన తన కొడుకును గుర్తు చేసుకుంటూ బాధపడ్డాడు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు మనకి మనుషుల్ని కాకుండా చేస్తాయని, అలా తన కొడుకుని కోల్పోవడం జరిగిందని, కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా తన కొడుకు లేని లోటు ఎవరూ తీర్చలేనిది అంటూ పోయిన తన కొడుకును గుర్తు చేసుకుంటూ ప్రణయ్ తండ్రి కన్నీరు మున్నీరు అయినవైన. మరి ఇలాంటి నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడవేసిన విషయం మరి అమృత ఏది అంటూ. అమృత తన భర్త కోసం కన్నీరు మున్నీరు అవ్వడం, పైగా పోగొట్టుకున్న తన భర్తని తన కొడుకులో చూసుకుంటూ గత కొన్నాళ్లుగా ఒంటరి జీవితాన్ని గడుపుతూ తన అత్తమామలతోనే తాను ఉంటూ ప్రస్తుతానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా కూడా రాణిస్తోంది. అలాంటి అమృత ఎప్పుడైతే తన భర్తని కోల్పోయిందో ఆ సందర్భంలో తన జీవితం ఇలా అవ్వడానికి కారణమైన నిందితులని వదలనని కోర్టులో న్యాయం జరిగేంత వరకు చివరి వరకు పోరాడుతాను అంటూ చెప్పుకొచ్చిన ఆమె మరి తన భర్త విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పుకి ఎందుకు స్పందించలేదు అంటూ, ఎందుకు ఎక్కడ అమృత కనిపించట్లేదు అంటూ రకరకాల ప్రశ్నలు. పైగా వెలుగులోకి వచ్చిన విషయాలు గనక గమనించినట్లయితే అమృత కూడా గత కొన్ని రోజులుగా తన అత్తమామలతో ఉండట్లేదని, ఎక్కడా కనిపించలేదని, ఎవరితోనూ మాట్లాడట్లేదని, వీటన్నిటికీ దూరంగా ఉంది అంటూ ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా కూడా వెలుగులోకి వస్తున్నాయి. కానీ తన భర్త పోయిన తర్వాత కోర్టు వెలువడించిన తీర్పుతో అమృత ప్రణయ్ ఏం చేసిందో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. ఎక్కడా ఆమె ఇంటర్వ్యూలో అయితే కనపడలేదు, కానీ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని రెస్ట్ ఇన్ పీస్ అంటూ తన భర్తను గుర్తు చేసుకుంటూ, మరోపక్క గాయపడ్డ హృదయం అంటూ ఆవిడ పెట్టిన పోస్టు ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి వైరల్ అవుతూ వచ్చి, అలా మొత్తానికి రీసెంట్ గా కోర్టు ఇచ్చిన తీర్పుకి గాను అమృత ప్రణయ్ తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం ఏంటో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ వార్త. మరోపక్క ఆమెను ఫాలో అవుతున్న ఫాలోవర్స్ సోషల్ మీడియాలో ఎంతో మంది తీర్పు గురించి అమృత ప్రణయ్తో కమెంట్స్ చేస్తూ మొత్తానికి న్యాయం జరిగింది అంటూ రకరకాల కమెంట్స్ పెడుతూ అమృతకి మేమందరము ఉన్నాము అంటూ కమెంట్ పెడుతున్నవైన. ఏది ఏమైనప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాత్మకంగా మారి ప్రతి ఒక్కరిని పూర్తి షాక్కి గురి చేసిన ఒకప్పటి సంఘటనకు సంబంధించిన తీర్పు ఇప్పుడు రీసెంట్గా వెలుగులోకి వచ్చిన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వైరల్ అవుతూ వచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.